హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కొరకు ఒక కొత్త పథకాన్నైతే ప్రకటించిందండి. నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం అనే పథకాన్నైతే ఈ నెల 15వ తేదీనైతే లాంచ్ చేయబోతుంది. అయితే ఈ పథకానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటి? దాదాపు 3 లక్షల వరకు ఆర్థిక సాయం అయితే అందించబోతుంది నిరుద్యోగులకు. ఎవరికి వస్తాయి? ఏ వెబ్సైట్ నుంచి అయితే వస్తాయి, మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మొత్తానికి రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన అప్డేట్స్ అనేటివి ఈ వీడియోలో అయితే ఉంటాయి. సో వీడియోని పూర్తిగా చూడండి, తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగ యువత కోసము ఒక గొప్ప పథకాన్ని అయితే స్టార్ట్ చేయబోతుంది అనమాట. ఈ నెల 15 నుంచి అయితే ఆన్లైన్లో దరఖాస్తులు అనేటివి తీసుకునేందుకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. సో అదేవిధంగా దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ ద్వారానే ఉంటాయని చెప్తున్నారండి. సో మనకు ఈ యొక్క వెబ్సైట్ అయితే ఇదేనమాట, తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. దీని ద్వారా అయితే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువతకైతే దాదాపు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల వరకు రుణ సాయం అయితే అందించబోతుంది. అయితే ఈ యొక్క రుణ సాయాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకోవాలి అనే దాని మీద త్వరలోనే గైడ్లైన్స్ అనేటివి రిలీజ్ చేయబోతుంది అనమాట. మార్చి 15 నుంచి అయితే ఆన్లైన్లో దరఖాస్తులు అనేటివి తీసుకుంటామని చెప్తున్నారండి. సో దీనికి సంబంధించి ఒక న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్ అన్నింటినీ కూడా తీసుకువచ్చాను మీ దగ్గరికి, ఒకసారి చూడవచ్చు. నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం, ఒక్కొక్కరికి 3 లక్షల ఆర్థిక సాయము, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 5 లక్షల మందికి వర్తింపని చెప్తున్నారనమాట. ఇంతకుముందు నేను చూపించినటువంటి వెబ్సైట్లోనే మనకు అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ అవుతాయండి. సో మన యొక్క మొబైల్ ద్వారా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అయితే బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే లోన్స్ అనేటివి శాంక్షన్ అయినాయి అనమాట. ఇదే తరహాలో ఇప్పుడు యువత కొరకు ఈ యొక్క లోన్స్ అనేటివి తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో దాదాపు 6,000 కోట్లు అయితే కేటాయింపు. మార్చి 15 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు, జూన్ 2న మంజూరు పత్రాలు అందజేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి వెల్లడి చేశారనమాట. గత సర్కారు యువతను విస్మరించిందని విమర్శ కూడా చేసినట్లు ఇక్కడ మనకు అప్డేట్స్ అయితే ఉన్నాయండి. అదేవిధంగా ఇక్కడ మీరు ఏ న్యూస్లో చూసుకున్నా కానీ ఈ యొక్క టాపిక్ అనేది ట్రెండింగ్లో అయితే ఉందన్నమాట. బ్యాంకు లింకేజీ, కార్పొరేషన్ల ద్వారా అయితే రుణాలు తీసుకువస్తామని చెప్తున్నారు. జూన్ 2వ తేదీన లబ్ధిదారుల జాబితా అయితే విడుదల చేస్తారు. అంటే మీరు ఈ మార్చి నెలలో అప్లై చేసిన తర్వాత మీకు ఈ యొక్క లోన్ అనేది ఇవ్వాలా వద్దా అనేది జూన్లో అయితే విడుదల కాబోతుంది. సో కాబట్టి ఎప్పుడైతే గవర్నమెంట్ అప్డేట్స్ అనేవి విడుదల చేస్తుందో సో దాన్ని బట్టి మీరు వెంటనే కూడా అప్లై అయితే చేసేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మే 31లోగా పరిశీలన పూర్తి చేస్తామని చెప్తున్నారు. అంటే మార్చిలో మనం అప్లై చేసుకుంటే తర్వాత వీటినన్నింటినీ కూడా పరిశీలన అనేది దాదాపు ఒక 2 నెలల టైం అయితే తీసుకొని పూర్తి చేస్తామని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అర్హులైనటువంటి వారికి మంజూరు పత్రాలను జూన్ 2న అందిస్తామని చెప్తున్నారు. అర్హులైన వారిని ఎంపిక చేయడానికి మార్గదర్శకాలు అన్నింటినీ నోటిఫికేషన్లో స్పష్టం చేస్తామని చెప్పారు. అంటే ఈ రాబోయే 3 రోజులు అయితే నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తున్నారు కాబట్టి ఆ నోటిఫికేషన్లో సో అర్హులైనటువంటి వాళ్ళకి ఈ యొక్క అర్హతలు ఉంటాయని చెప్పి చాలా క్లియర్గా అయితే ఉండబోతుంది. సో మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా చాలామందికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. అప్పుడు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఈ యొక్క అప్డేట్ వచ్చిన వెంటనే కూడా నేను మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇప్పుడు వెంటనే కూడా అందరూ కూడా చూస్తారనమాట. సో అర్హులైనటువంటి లబ్ధిదారులకు ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడి రుణం ఒప్పించే విధంగా కృషి చేస్తుందని చెప్తున్నారు. ఎంత సబ్సిడీ ఉండేది నోటిఫికేషన్లో స్పష్టం చేస్తామని చెప్తున్నారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి మంగళవారము 300 కోట్ల నిధులు విడుదల చేసినట్లుగా డిప్యూటీ సీఎం తెలియజేశారు. మహిళా యూనివర్సిటీని అద్భుతంగా తీర్చిదిద్దాం, హెరిటిక్ భవనాలను పరీక్షించడం తదితర వాటిని చేస్తామని కూడా ఈ సందర్భంగా అయితే ఆయన తెలియజేశారనమాట. సో మొత్తానికి నిరుద్యోగ యువతకు ఒక కొత్త పథకం అనేది శాంక్షన్ కాబోతుంది. దాదాపు 5 లక్షల మందికి అయితే ఈ కార్పొరేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా అయితే లోన్స్ అనేవి రాబోతున్నాయండి. సో ఈ యొక్క పథకం పేరు వచ్చేసి రాజీవ్ యువ వికాసం అనమాట. సో ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ వస్తాయి, తప్పకుండా నేను మీకు తెలియజేస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో మీకు ఒకసారి వెబ్ పేజ్ అనేది చూపిస్తాను, మీరు వెబ్ పేజ్ కూడా చూడవచ్చు. సో ఇదేనండి వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్లో అయితే మనకు నోటిఫికేషన్ అనేది అవైలబుల్లోకి అయితే వస్తుందన్నమాట. సో వచ్చినప్పుడు వెంటనే నేను మీకు తెలియజేస్తాను. సో మీరు మాత్రము మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, సో అదేవిధంగా ఎంబీసీ కార్పొరేషన్, ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. సో వీటి మీద క్లిక్ చేసి మనం మన యొక్క
అప్లికేషన్ అనేది అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో యొక్క లోన్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలియజేస్తానండి. ఇక్కడ ప్రెస్ నోట్ అనేది విడుదలవుతుంది, లేదా జియో ఆర్ నోటిఫికేషన్ అనే దాంట్లో అయితే ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. సో ప్రస్తుతానికైతే ఓపెన్లో అయితే లేదు. సో వచ్చిన వెంటనే కూడా వీడియో అనేది చేసి అప్లోడ్ చేస్తాను. మీకు అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.